హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్తో గ్రేవీ కర్రీ చూద్దాం. దీనికోసం ముందుగా క్యాలీఫ్లవర్ని సన్నగా కట్ చేసి వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. టమాటాని ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళలో వేసిన క్యాలీఫ్లవర్ని తీసి కుక్కర్లో వేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి దంచుకొని ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఇప్పుడు తిరగబాతు చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా బిర్యానీ ఆకు 1, 2 లవంగాలు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి ధనియాల పొడి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని. ఇప్పుడు ఇది బాగా పైకి ఆయిల్ తేలుతుంది కదా, ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ను కూడా ఇందులో వేసేసుకొని కొంచెం గొజ్జుగా కర్రీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది.